వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కి సీఎంఓ నుంచి ఫోన్ వెళ్లింది. నిన్న రాత్రి విడుదల చేసిన 7వ జాబితాలో ఆమంచి పేరు లేదు. ఇప్పటి వరకు పర్చూరు ఇన్ఛార్జిగా ఆమంచి ఉన్నారు. అయితే పర్చూరు ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని జగన్ ప్రకటించారు. ఆమంచి కృష్ణమోహన్ చీరాల సీటు ఆశిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి ఇప్పటికే ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ ఉన్నాడు. దీంతో ఆమంచి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, 7వ జాబితా విడుదల చేసింది వైసీపీ. దీంట్లో ఆమంచి పేరు లేదు కదా, ఇప్పుడు తర్వాత ఆయన కార్యాచరణ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఇప్పటికి 7 జాబితాలను విడుదల చేసింది. నిన్న సాయంకాలం రాత్రి 11 గంటల సమయంలో కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి 2 స్థానాలు పల్సూరు, కందుకూరు 2 స్థానాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వైఎస్ఆర్సీపీ 7వ జాబితా విడుదల చేసింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పల్సూరుకు సంబంధించి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి పల్సూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. గతంలో ఆయన చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ గెలిచిన కరణం బలరాం టీడీపీ నుంచి వైసీపీ మద్దతుదారుగా వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గానికి సంబంధించి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆయన కరణం బలరాం చేరిక నేపథ్యంలో కూడా ఆమంచికి సంబంధించి అక్కడి నుంచి పక్కనే ఉన్న పల్సూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించారు. గతంలో ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి చెందిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పల్సూరుకి సంబంధించి ఆయన నియోజకవర్గానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలు నేతలతో సమావేశాలు, గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూ కూడా పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. తాజాగా గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉండి గతంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళి టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీలో చేరిన ఎడం బాలాజీని పల్సూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం రాత్రి ప్రకటించిన జాబితాలో ప్రకటన. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ గతంలో ఉన్న చీరాల లేదు, ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న పల్సూరు కూడా 2 స్థానాలకు సంబంధించి కూడా ఆయనకు ఎక్కడ అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో సన్నిహితుల వద్ద కూడా ఏదైతే గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చాను కానీ తనకు సరైన ప్రాతినిధ్యం కలిగించట్లేదు, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తున్నారని చెప్పి ఆయన కొంత ఆందోళన చెందిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన సన్నిహితుల వద్ద కూడా ఎందుకు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి అనే అంశానికి సంబంధించి కూడా నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు ఈ అంశాన్ని గమనించడంతో కూడా ఆమంచి కృష్ణమోహన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని చెప్పి కొద్దిసేపటిమే పిలుపొందారు. ఆయన ప్రస్తుతం చీరాల నుంచి కూడా బయలుదేరినట్టు కూడా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం చేరుకొని ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డితో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశం ఉంటే అక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ధనుంజయ రెడ్డితో భేటీ అయ్యేందుకు మాత్రం ఆయనకు అపాయింట్మెంట్ ఖరారైనట్టు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు అనే సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఆయన ప్రస్తుతం చీరాలు ఆశిస్తున్నారు. చీరాల నుంచి ఆమంచికి అవకాశం ఇస్తారా, లేకపోతే ఏదైనా న్యాయం చేస్తామని చెప్పి భరోసా ఇస్తారా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా అని భరోసా ఇస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించి ఆమంచి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన ఇదే పార్టీలో కొనసాగుతారా లేకపోతే పార్టీ మారుతారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనా సరే మరికొద్దిసేపట్లోనే ఆమంచి వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కలిసిన తర్వాతే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.